అందరికీ నమస్కారం. ఇప్పుడు మీరు చూస్తున్నది నిన్న మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసిన ఒక క్విజ్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియో. సో క్వశ్చన్ ఒకసారి చూద్దాము. సెలెక్ట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ దట్ ఈస్ ఏ కాంప్లెక్స్ సెంటెన్స్ అన్నారు. సో ఈ క్రింద ఇచ్చిన 4 ఆప్షన్లలో ఏది కాంప్లెక్స్ సెంటెన్సో కనుగొనమన్నారు. సో మీకు చాలాసార్లు చెప్పాను నేను ఏమనేసి, సింపుల్ సెంటెన్స్ అంటే ఒక ఫ్రేజు మరియు మెయిన్ క్లాజులు ఉంటాయి. కాంపౌండ్ సెంటెన్స్ అంటే 2 మెయిన్ క్లాజులు ఉంటాయి. ఆ 2 మెయిన్ క్లాజులను కోఆర్డినేట్ కంజంక్షన్లతో కలుపుతాం. కోఆర్డినేట్ కంజంక్షన్స్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఫ్యాన్ బాయ్స్ అని. ఫ్యాన్ FANBOYS అని చెప్పాను. ఫ్యాన్ అంటే ఫ్యాన్ బాయ్స్లో F అంటే ఫర్, అండ్ A అంటే అండ్, N అంటే నార్, B అంటే బట్, O అంటే ఆర్, Y అంటే ఎట్, S అంటే సో. ఇలా కోఆర్డినేటివ్ కంజంక్షన్లతో 2 మెయిన్ క్లాజులను కలపడానికి ఉపయోగిస్తాం. అదే కాంప్లెక్స్ సెంటెన్స్లో ఏముంటుందంటే ఒక సబార్డినేట్ క్లాస్ మరియు ఒక మెయిన్ క్లాస్ ఉంటుంది. ఈ రెండింటిని సబార్డినేట్ కంజంక్షన్లతో కలుపుతాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చూడండి. ఆఫ్టర్, ఆల్దో, యాజ్, బికాస్, బిఫోర్, హౌ, ఇఫ్, వన్స్, సిన్స్, దాన్, దట్, దో, అంటిల్, వెన్, వేర్, వెదర్ అండ్ వైల్. సో ఇలాంటివన్నిటిని మనం సబార్డినేట్ కంజంక్షన్స్గా ఉపయోగిస్తాం. సో మెయిన్గా వీటిలో మనం రిపీటెడ్గా ఎక్కువ ఉపయోగించేది వచ్చి బికాస్, ఇఫ్, వెన్, అంటిల్. ఇలాంటివన్నిటిని మనం సబార్డినేట్ కంజంక్షన్స్గా రిపీటెడ్గా ఉపయోగిస్తుంటాం. పైన చెప్పింది కూడా సబార్డినేట్ కంజంక్షన్సే, బట్ వీటిని ఎక్కువ ఫ్రీక్వెంట్గా మనం ఉపయోగించడం జరుగుతుంది. సో ఈ సబార్డినేట్ కంజంక్షన్స్ ద్వారా మనం ఏం చేస్తామంటే ఒక సబార్డినేట్ క్లాస్ మరియు ఒక మెయిన్ క్లాసులను కలుపుతాం. అదేవిధంగా కోఆర్డినేట్ కంజంక్షన్ దేనికి ఉపయోగిస్తాము? 2 మెయిన్ క్లాసులను కలపడానికి ఉపయోగిస్తాం. కోఆర్డినేట్ కంజంక్షన్ అనేది ఏ 2 మెయిన్ క్లాసులో కూడా భాగమై ఉండదు. బట్ సబార్డినేట్ కంజంక్షన్ అనేది ఖచ్చితంగా సబార్డినేట్ క్లాస్లో ఒక భాగమై ఉంటుంది. సో సబార్డినేట్ కంజంక్షన్తో కలిపి సబార్డినేట్ క్లాస్గా తీసుకుంటాం. మెయిన్ క్లాస్ అనేది సపరేట్గా ఉంటుంది. సో ఈ రెండింటిని కలిపి మనం కాంప్లెక్స్ సెంటెన్స్ అనేది అంటాం. సో ఇప్పుడు మనకు ఒక 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఆ 4 ఆప్షన్లో ఎక్కడైతే సింపుల్ చూడండి, మనకు ఆ కంజంక్షన్స్ కానీ మనకు గుర్తుంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో ఇప్పుడు మనకున్న 4 ఆప్షన్లో ఎక్కడైతే మనం చెప్పుకున్న సబార్డినేట్ కంజంక్షన్స్ ఉంటాయో అదే మన కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతాయి. ఒకసారి చూద్దాం. The sun was shining brightly, so we decided to go for a picnic. ఇక్కడ చూడమ్మా, ద సన్ వాజ్ షైనింగ్ బ్రైట్లీ అనే ఒక సెంటెన్సు, వీ డిసైడ్ టు గో ఫర్ ఏ పిక్నిక్ అనే ఒక సెంటెన్సు. సో ఈ 2 మెయిన్ క్లాజులను ఇక్కడ చూడమ్మా, ఫ్యాన్ బాయ్స్లో సో అనేది కోఆర్డినేట్ కంజంక్షనే కదా. సో కాబట్టి ఇక్కడ కోఆర్డినేట్ కంజంక్షన్ ఉంది కాబట్టి 2 మెయిన్ క్లాజులను కలుపుతుంది. సో ఇది ఏం కాదంటే కాంప్లెక్స్ సెంటెన్సు కాదు. సెకండ్ వన్ చూద్దాం. She wore her favorite dress and she felt confident. ఇక్కడ కూడా చూడండమ్మా, she wore her favorite dress అనేది ఒక మెయిన్ క్లాస్, she felt confident అనేది కూడా ఒక మెయిన్ క్లాస్. ఈ రెండిట్టు ఇవి మెయిన్ క్లాస్ అని ఎలా చెప్పగలమంటే అక్కడ ఉపయోగించే కంజంక్షన్ ఏంటి? అండ్ ఇది ఒక కోఆర్డినేట్ కంజంక్షన్ కాబట్టి మనం దీన్ని కాంపౌండ్ సెంటెన్స్ కింద చెప్పచ్చు. సో ఇది కూడా కాంప్లెక్స్ సెంటెన్స్ కాదు. సో మెయిన్ క్లాస్ అంటే ఏంటో మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఇండిపెండెంట్ క్లాస్ అంటారు, ఇది దేనిపైన కూడా ఆధారపడదు. అదే సబార్డినేట్ క్లాస్ అయితే డిపెండ్ అవుతుంది. డిపెండెంట్ క్లాస్ని సబార్డినేట్ క్లాస్ అని కూడా అంటారు. నెక్స్ట్, వీ స్టేడ్ ఇండోర్స్. థర్డ్ ఆప్షన్ చూద్దాం. వీ స్టేడ్ ఇండోర్స్ బికాస్ ఇట్ వాజ్ రైనింగ్ హెవీలీ. ఇక్కడ చూడమ్మా, మీకు చెప్పాను నేను సబార్డినేట్ కంజంక్షన్ బికాజ్ అనేది ఒక సబార్డినేట్ కంజంక్షన్. ఇంతకుముందు మీకు చెప్పిన లిస్టులో కూడా బికాజ్ ఉంది. సో బికాజ్ అనేది ఏంటి? ఒక సబార్డినేట్ కంజంక్షన్. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, బికాస్తో పాటు మీకేం చెప్పాను? సబార్డినేట్ క్లాస్లో సబార్డినేట్ కంజంక్షన్ ఒక భాగమై ఉంటుంది. సో ఇక్కడ బికాజ్ ఇట్ వాజ్ రైనింగ్ హెవీలీ, సో వర్షం హెవీగా పడటం వల్ల వి స్టేడ్ ఇండోర్స్ అని ఇచ్చాడు. అంటే ఇక్కడ రీజను, దాని రిజల్ట్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ మనకి బికాజ్ అనేది ఏంటి? సబార్డినేట్ కంజంక్షన్ కాబట్టి ఇదేమవుతుంది? కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది పర్ఫెక్ట్గా. నెక్స్ట్ ఇంకో ఆప్షన్ కూడా చూద్దాం, లేదంటే ఇదే మనం ఫైనలైజ్ చేసుకోవచ్చు. జాక్ అండ్ జిల్ వెంట్ అప్ ద హిల్ టు ఫెచ్ ఏ పెయిల్ ఆఫ్ వాటర్. ఇక్కడ చూడమ్మా, జాక్ వెంట్ అప్ ద హిల్ టు ఫెచ్ ఏ పెయిల్ ఆఫ్ వాటర్ అదొక సెంటెన్సు. జిల్ వెంట్ అప్ ద
వెంట్ అప్ ద హిల్ టు ఫెచ్ ఎ పైల్ ఆఫ్ వాటర్ అనేది ఒక సెంటెన్స్. ఈ రెండింటిని కలిపి మనం అండ్ అనే కోఆర్డినేట్ కంజంక్షన్ ఉపయోగించారు కాబట్టి జాక్ అండ్ జిల్ వెంట్ అప్ ద హిల్ టు ఫెచ్ ఏ పైల్ ఆఫ్ వాటర్ అనేది ఉపయోగించడం జరిగింది. అంటే అండ్ ఉపయోగించారు కాబట్టి ఇది కూడా మనకి కాంపౌండ్ సెంటెన్సే. సో ఫ్యాన్ బాయ్స్ ఉండేవన్నీ కూడా కాంపౌండ్ సెంటెన్స్ అవుతాయి. మిగిలిన ఇంతకుముందు చెప్పిన సబార్డినేట్ కంజంక్షన్ ఉండే సెంటెన్స్లన్నీ కూడా కాంప్లెక్స్ సెంటెన్స్ అనేది అవుతుంది. సో ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్లో మనకు పర్ఫెక్ట్గా సూటబుల్ అయ్యేది ఆప్షన్ ఏదంటే థర్డ్ వన్, వి స్టేడ్ ఇండోర్స్ బికాస్ ఇట్ వాజ్ రైనింగ్ హెవీలీ. అదే ఎందుకు కాంప్లెక్స్ అయిందంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఈ సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్స్ను గుర్తించడానికి మనం సింపుల్గా ఏం గుర్తుపెట్టుకుంటే సరిపోతుందంటే ఆ కంజంక్షన్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకు బికాస్ అనేది ఒక సబార్డినేట్ కంజంక్షన్ కాబట్టి ఇదే కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. సో థ్యాంక్ యూ, మీకు చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో మళ్ళీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, రెగ్యులర్ లాగానే మ్యాక్సిమం షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఖచ్చితంగా మీకు మంచి ప్రాక్టీస్గా ఉపయోగపడుతుంది. మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా మీరు మళ్ళీ కామెంట్ సెక్షన్లో పెడితే దానికి నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ.